ప్రోగ్రామ్ లో తీసుకుందామని మేము అనుకోవట్లేదు. చాలా సింపుల్ గా, సాఫీగా, యాజ్ పర్ ద గైడ్ లైన్స్ వెళ్ళాలి అని అనుకుంటున్నాం. అండ్ మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటి అనేది. ఓకే, రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు మన ఎక్స్పర్ట్ స్పీకర్ ని ఇన్వైట్ చేద్దాం. డాక్టర్ సౌమ్య గారు ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఉన్నారు. సౌమ్య గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లో సౌమ్య గారు రావడం జరిగింది. షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పర్ట్ అన్నమాట. తన స్పెషలైజేషన్ ఏదైనా సరే, ఏ టాపిక్ ఇచ్చినా కూడా ఆ టాపిక్ లో అలా జీవించేస్తారు. అంత ఎక్సలెంట్ గా టాపిక్ గురించి చెప్పగలుగుతారు అనమాట. అందుకని ఈ రోజు సౌమ్య గారిని మళ్ళొక్కసారి మీ అందరి ముందుకి తీసుకురావడం జరిగింది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు మన ఎక్స్పర్ట్ డాక్టర్ సౌమ్య గారిని సాదరంగా ఆహ్వానిద్దాం ఈ ప్రోగ్రామ్ కి. సౌమ్య గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. గ్రేట్ ఈవినింగ్ అండి అందరికి. అండ్ అలాగే అందరికీ కూడా చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ అంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి కాదు, మీలో ఉన్న పిల్లాడికండి. ఏదైతే ఎంతూసియాజం తో, ఏదైతే పిల్లలకు ఉండే ఓపెన్ మైండ్ తో మనం ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటున్నామో, అలాంటి ఒక చైల్డ్ మీలో ఉన్న మీ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. అలాగే ప్రశాంతి గారు చెప్పినట్టు ఒక అంటే లైఫ్ అంటే ఇప్పుడు మన ప్రపంచాన్ని దాదాపుగా ఒక హెల్త్ ఇష్యూ అనేది మార్చేస్తుంది. దానికి సంబంధించి వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఈ రోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఈ రోజు ఈవినింగ్ ఎంచుకున్నాము. అండ్ ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ప్రశాంతి గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కోవిడ్ కి ముందు మనందరి బిజినెస్ ఒకలా ఉంది, కోవిడ్ తర్వాత ఇంకొక రకంగా ఉంది మనందరి బిజినెస్ కూడా. కానీ చెప్పాలి అంటే గనక కోవిడ్ తర్వాత ఎవ్రీబడి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ కదా. మీ అప్లయన్స్ మీకు కోచింగ్ ఇస్తున్నారు, మీరు ఒక కోచ్ గా ఉన్నారు. బట్ అన్ని తెలిసినా కూడా మళ్ళీ ఒక్కసారి తెలిసిన విషయాలైనా ఒకసారి రివైండ్ చేసుకుంటే ఏమైనా కొత్త విషయాలు తెలిసే అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. నన్ను అడిగితే కనుక శంఖంలో పోస్తే తీర్థం, పలానా వాళ్ళు ఇస్తేనే తీర్థం, ఇలాగా సామెతలు ఉంటాయి చూసారా. డాక్టర్ నోటితో వింటేనే డాక్టర్ మాటలు ఏవైతే ఉంటాయో, సో కాబట్టి ఐ ఫీల్ డాక్టర్ మాటలు వింటూ ఉంటే ఈ రోజు డయాబెటీస్ అనే టాపిక్ ఇంకొంచెం వాల్యుయేషన్ జరుగుతుందని నా ఉద్దేశం. కాబట్టి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ క్వశ్చన్ అడిగేద్దాం. సో సౌమ్య గారు, డయాబెటీస్ అంటే అందరికీ తెలుసు, బట్ మీ మాటల్లో డయాబెటీస్ అంటే ఏంటి? ప్రశాంతి గారు, డయాబెటీస్ అనేది నేనైతే ఒక జబ్బు అని అనుకోనండి. అది మనకి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన జీవన శైలిలో వచ్చిన మార్పు పేరు డయాబెటీస్ అన్నమాట. ఈ మార్పు ఎప్పుడైతే మన శరీరంలో చెడు ప్రభావం చూపిస్తుందో, అది కూడా ఒక శరీర భాగం పైన కాకుండా ప్రతి అవయవం పైన చెడు ప్రభావం చూపిస్తుందో, అది ఒక జబ్బుగా మనం తీసుకోవడం జరిగింది. ఆ జబ్బు అంటే ప్రతి వాళ్ళ జీవన శైలిలోని మార్పు వస్తుంది. ఒకరిద్దరి దగ్గర హై రిస్క్ దగ్గర అలా కాకుండా ప్రపంచంలో ప్రతి వాళ్ళ దగ్గర ఒక మార్పు వస్తుంది. కాబట్టి దాన్ని ఫస్ట్ ఒక జబ్బుగా గుర్తించాము. అలాగే ఆ జబ్బు ప్రపంచం మొత్తం మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి దాని ఒక ఎపిడమిక్ కూడా ఉన్నాం. సో ఇది దాదాపుగా జీవన శైలిలో వచ్చిన అతిపెద్ద మార్పు. అండ్ దీనికి ఉన్న దీని మన ప్రభావం చెడు ప్రభావం చూపిస్తుంది కాబట్టి జబ్బు అన్నాము. అయితే డయాబెటీస్ అంటే సూక్ష్మంగా ఏంటి అంటే మన శరీరంలో చక్కెర నిల్వలు, అంటే మన బ్లడ్ లో కనుక షుగర్ లెవెల్స్ అనేవి అబ్నార్మల్ గా ఉండడం వల్ల వాటిని మనం ఫస్ట్ గుర్తిస్తాము. అలాగే ఆ షుగర్ లెవెల్స్ అంటే ఎక్కువగా అబ్నార్మల్ గా ఉండడం వల్ల వాటి వల్ల వచ్చే శరీరంలో ప్రతి భాగం దగ్గర మార్పులు వస్తాయండి. ఆ మార్పులన్నీ కూడా చెడు ప్రభావం చూపిస్తుంది ఈ షుగర్ లెవెల్స్ అనేది. అండ్ ప్రతి అవయవం పాడవుతుంది. సో దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కి మళ్ళీ సెపరేట్ గా ఏ అవయవం మీద అయితే దాని ప్రభావం చూపిస్తుందో దానికి మళ్ళీ సెపరేట్ గా కాంప్లికేషన్స్ ద్వారా ఒక పేరు పెట్టాం. సో డయాబెటీస్ అనేది మన శరీరంలో అబ్నార్మల్ గా షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల మన శరీరంలో వచ్చిన ఒక మార్పు, అండ్ వాటి వల్ల వచ్చే చెడు ప్రభావం వల్ల వచ్చే కొన్ని అవయవాల మీద చూపించే ఒక ప్రభావము, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నమాట. రైట్. అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుందండి? బికాస్ ప్రతి ఒక్కళ్ళు ఏ ఫుడ్ తిన్నా కూడా గ్లూకోజ్ అనేది కన్వర్ట్ అవడం ఇట్స్ అ వెరీ కామన్ ప్రాసెస్. అయితే కొంతమందిలో ఎక్కువగా, కొంతమందిలో మరి హైపోగా అంటే లో షుగర్ లెవెల్స్ కూడా, అంటే వాళ్ళు ఎంత స్వీట్ తిన్నా సరే షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి. అంటే నేను చూసిన కొన్ని సినారియోస్ ఎలా అంటే, ఇప్పుడు కొంతమంది డయాబెటిక్ ఉన్నారనుకోండి, వాళ్ళు షుగర్ ని కంట్రోల్ చేసి కార్బ్స్ ని కంట్రోల్ చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది. కొంతమందిలో షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి. అప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా ఏం చేస్తారంటే వెళ్ళి షుగర్ ని తినడము, స్వీట్ ను తినడం చేస్తారు, విచ్ ఇస్ నాట్ ద రైట్ వన్. అది కూడా బాడీ మెటబాలిజం, బాడీని చేంజ్ చేసుకోవాలి జనరల్ గా.
అది చాలా మందికి తెలియదు, అది ఆ ప్రాసెస్. అయితే అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది? డయాబెటీస్ అనేది మొదటిగా మనం మాట్లాడుకున్నట్టు మన జీవన శైలిలో గత 34 సంవత్సరాలుగా వచ్చిన చాలా రకాల మార్పులకు కారణం అండి. అంటే మనం తీసుకునే ఆహారంలో మార్పులు వచ్చాయి, మన శరీరం చేసే శ్రమలో మార్పులు వచ్చాయి, అలాగే మనం నిద్రపోయే టైం కానీ అలా అంటే మన ఆరోగ్యాన్ని ప్రభావం చేసే చాలా విషయాల్లో గత 30 సంవత్సరాలుగా చాలా మార్పులు వచ్చాయండి. దీనివల్ల మంచి కొంతవరకు జరిగినా దానివల్ల చెడు ప్రభావం కూడా అంతే విధంగా ఉంది. అయితే అందరికీ రాకపోవడానికి కారణం ఏంటి అంటే మన శరీరంలో జీన్స్ కూడా, అంటే జీన్స్ ఎంత ససెప్టబుల్ గా, అంటే ఒకవేళ బయట వచ్చిన మార్పుకి మన శరీరం ఎంత తొందరగా రియాక్ట్ అవుతుంది, ఎంత తొందరగా మన జీన్స్ ససెప్టబుల్ గా ఆ జబ్బుకి వెంటనే దారి తీస్తున్నాయి అనే దాని మీద కొంతవరకు ఆధారపడి ఉంటుంది. అయితే లాస్ట్ 10 years లో ఇది మళ్ళీ మారిందండి. అంటే పూర్వం మనకి అమ్మ నాన్నలకి ఉండి ఆ జెనెటికల్ గా ఉంటే మాత్రమే కొంతవరకు వస్తుందని అనుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ముందు జనరేషన్స్, ముందు తరాల వాళ్ళకి లేకపోయినప్పటికీ కూడా కేవలం అంటే లైఫ్ స్టైల్లో వచ్చిన మోడిఫికేషన్స్ వల్ల మాత్రమే ఈ జబ్బుని అందరికి దాదాపుగా అతి చిన్న వయసు నుంచి కూడా మనం చూస్తున్నాం. అయితే మనం అనుకున్నట్టు కేవలం షుగర్ లెవెల్స్ ఏనండి, అంటే మన శరీరంలో షుగర్ లెవెల్స్ బ్లడ్ లో పెరగడం వల్ల డయాబెటీస్ ని గుర్తిస్తున్నాం కాబట్టి, అంటే యూజువల్లీ మీకు డయాబెటీస్ ఉంది అని నిర్ధారణకి వచ్చే ముందు మేము చేసే బేసిక్ టెస్ట్ ఏంటి అంటే షుగర్ లెవెల్స్, అంటే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ లో ఎంత ఉన్నాయి, భోజనం చేసిన తర్వాత మన శరీరం ఎంతవరకు దాన్ని చక్కెర నిల్వలుగా మార్చగలుగుతుంది అనే దానిపైన మనం చేస్తున్నాము. సో మనందరికి ఏమనిపిస్తుందంటే శరీరంలో రక్తంలో చక్కెర నిల్వలు పెరుగుతున్నాయి కాబట్టి డయాబెటీస్ అని చెప్తున్నారు. ఒకవేళ చక్కెర నిల్వల్ని కంట్రోల్ చేసుకోగలిగితే బ్లడ్ లో డయాబెటీస్ లేనట్టేనా అంటే కాదండి. శరీరం అలా పనిచేయట్లేదు. చాలా సంవత్సరాలుగా, అంటే 20-30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మీ శరీరంలో మొదటగా కార్బోహైడ్రేట్స్ శాతం బాగా పెరుగుతుంది. అంటే మనం తీసుకునే ఆహారము, మనం